హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరిత 0609. నేను మీ సరిత. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. కువైట్లో ఫస్ట్ టైం ప్రవాసాంధ్ర రెడ్డిస్ అసోసియేషన్ తరఫున సంక్రాంతి సంబరాలు జరిగాయి. అరబ్ కంట్రీలో మన పండుగ మన తెలుగు సాంప్రదాయాలతో సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉందండి. చాలా సంవత్సరాల తర్వాత సంక్రాంతి పండుగను కువైట్లో మన తెలుగు వాళ్ళందరూ ఒక చోట కలిసి చేసుకోవడం ఇదే. ఇలా అందరూ కలిసి సెలబ్రేట్ చేసుకుంటుంటే ఇండియాలో ఉన్న ఫీలింగ్ వచ్చింది. మా ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ కోసం ఇండియా నుండి స్పెషల్ గెస్ట్ వచ్చారండి. చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వచ్చారు. మన తెలుగు సాంప్రదాయాలను మన తెలుగు కళలను గుర్తు చేసుకున్నాం చాలా రోజుల తర్వాత. కోలాటం, చెక్క భజన, కర్రసాము, ముగ్గుల పోటీలు ఇలా చాలా జరిగాయి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. కువైట్కి వచ్చినప్పటి నుంచి పండుగను మిస్ అవుతున్నాము అన్న ఫీలింగ్ ఎప్పుడూ ఉండేదండి. ఈ ఇయర్తో కొంచెం ఆ ఫీలింగ్ కొద్దిగా తగ్గింది. ఎందుకంటే అందరు తెలుగు వాళ్ళందరూ కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం కాబట్టి. ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ వల్ల చాలా రోజులుగా కనపడిన వాళ్ళందరూ కనిపించారండి. బంధువుల్ని, ఫ్రెండ్స్ని అందరినీ కలిసాము. అందరం మాట్లాడుకోవడమే సరిపోయింది ఈ సెలబ్రేషన్స్ వల్ల. ఇది ఒక గెట్ టుగెదర్ ఫంక్షన్ లాగా అనిపించింది. మేమైతే చాలా ఎంజాయ్ చేసామండి. కువైట్లో మా ఈ సంక్రాంతి సంబరాలు మేము ఎలా చేసుకున్నామో మీరు కూడా చూసేయండి. బాయ్ ఫ్రెండ్స్. ముందస్తుగా ఇక్కడున్న తెలుగు వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ప్రవాసాంధ్ర రెడ్డి అసోసియేషన్ ఆధ్వర్యంలో పిలుపు మేరకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంత చలిలో కూడా ఇంత దూరం వచ్చారంటే అదున్న మన అసోసియేషన్ కు, మన తెలుగు ఉన్న యూనిట్కి నిదర్శనం. మరీ ముఖ్యంగా మన పిలుపు మేరకు పెద్దలు గౌరవనీయులు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నగారు ఈ రోజు కువైట్కి వచ్చి ఫస్ట్ టైం మన రెడ్డి అసోసియేషన్ చరిత్రలో ఒక ఎమ్మెల్యే వ్యక్తిని మనం తీసుకురాగలిగామంటే మాజీ ఎమ్మెల్యే చంద్రగిరి గౌరవం మన కమిటీకి ఉన్న అభిమానంతో రావడంతో మనస్ఫూర్తిగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందరి తరఫున. అలాగే మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి పెద్దలు అన్నను చెవిరెడ్డి అన్నం తీసుకురావడానికి అన్ని విధాలు సహకరించిన మన ముమ్మడి బాలరెడ్డి అన్న గారికి మనందరి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వేదికను అలంకరించిన మన దర్శ రవికిరణ్ కుమార్ రెడ్డి గారికి మరియు మన శేషారెడ్డి అన్న గారికి, మాకు ఈ రోజు ఈ అవకాశం కల్పించినట్టు శేషారెడ్డి వారికి మనస్ఫూర్తి. ఈ రోజు ఈ కార్యక్రమంలో ఈ 2 ఏళ్లు మన కమిటీకి ప్రతి ఒక్కరూ సహకారాలు అందించి అద్భుతంగా పనిచేసి ప్రతి కార్యక్రమంలో నాకు, కమిటీకి, మన ప్రతి ఒక్కరికి చెవిదోడు వాదోడుగా నిలిచినటువంటి ప్రతి కమిటీ సభ్యుల్ని ఈ రోజు స్టేజ్ మీదకి సాధారణ ముఖ్య అతిథులు పెద్దలు డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న గారు మన కమిటీని ఉద్దేశించి 2 విషయాలు మాట్లాడే ముందు నేను కొన్ని రిక్వెస్ట్లు కూడా అన్నను అడగదలుచుకున్నాను. అన్న, దయచేసి ఇక్కడున్న 2,40,000 మంది తెలుగు వారిచ్చే ఒకటే కోరిక, ప్రతి ఒక్కరికి కోరిక ఏంటంటే రేణిగుంట ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలని ప్రతి ఒక్కరు ఎప్పటి నుంచో ఆశతో ఎదురు చూస్తున్నాం. ఎంతో మంది చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళ గృహాలకు స్వస్థలాలు చేరుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు పోరాటాలంటే మీరే. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి నిదర్శనం ఏంటంటే రాజకీయాల్లో గాని జనాల ప్రజల కోసం గాని పోరాడే మంచి వ్యక్తులు. అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా రావచ్చు పోవచ్చు, ప్రతిపక్షంలో ఉంటే మన కోసం రావడం అంటే గ్రేట్. అన్నకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచ్చు. అలానే మాకు ఇంకో కోరికన మాకు ఒక భవన్ కావాలా, రెడ్డి భవన్. కోడూరు రేణిగుంట మధ్యలో మీరు మన ఎవరన్నా పెద్దల దృష్టికి తీసుకెళ్లి మాకు ఒక రెడ్డి భవన్ ఏర్పాటు చేస్తే మాకు జ్ఞాపకార్థంగా జీవితాంతంగా మీరు
నిన్నే పాలి గణేశ తలచేతును మహారి దేవత ఇక్కడికి రాని స్వామి లైను డిస్క్వాలిఫికేషన్ కదా మనకంటే ముందు ఫాస్ట్ లో మంచి మొత్తం దయచేసి అందరూ బయటకు వెళ్ళండి. సంక్రాంతి సంబరాలు శుభాకాంక్షలు. సరిత వైఫ్ ఆఫ్ సింగర్ ఊరికే పోసి అందులో పార్టిసిపెంట్స్ ఉష మరియు రంప మన వీడియో వచ్చింది.